దీపక్ గురించి ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. మా ఫ్యామిలీలో మా తమ్ముడు వాళ్ళ బావమరిది దీపక్ 25 years అవుతుంది మాకు దీపక్తో రిలేషన్. తర్వాత ఫ్యామిలీకి వచ్చాక తమ్ముడి కంటే ఎక్కువ నా తమ్ముడి కంటే కూడా చాలా ఎక్కువ దీపక్ అన్ని సందర్భాల్లో. రీసెంట్గా మా కూతురు మ్యారేజ్ అయింది 2 years బ్యాక్. మేమంతా అందరూ మ్యారేజ్లో అంటే మీరు చెప్పిన కిసాన్ సంఘ్ ఇవన్నీ మాకంత ఐడియా లేదు. దీపక్ ఏదో ఎన్జిఓగా చాలా రకాలుగా చేస్తారని నాకు తెలుసు, కానీ ఇంత డీటెయిల్గా అయితే ఇవి చెప్తుంటే అసలు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఆ పిల్లోడు ఏమంటారు ఎడమ చేత చేసింది కుడి చేతికి తెలియదు అన్నట్టుగా అసలు ఫ్యామిలీలో కూడా ఎవరికి ఇంతగనంగా తెలియదు. అబ్బాయి ఏదో చేస్తున్నాడు, సోషల్గా ఆర్గనైజ్ చేస్తున్నాడు, ఇవన్నీ నాకు తెలుసు, కానీ ఇంత డీప్గా ఇంత ఇన్వాల్వ్ అయ్యింది అనే విషయం తెలియదు. పెళ్ళి సెటిల్ అయింది అన్నప్పుడు పిల్లల్ని చిన్నప్పటి నుంచి చూసేవాడు కాబట్టి వాళ్ళు కూడా దీపక్ బాబాయ్ అని చాలా చాలా క్లోజ్గా ఉండేవాడు. ఇట్లా సెటిల్ అయింది దీపక్ మ్యారేజ్ అంటే మరి పత్రిక పెట్టుకుంటున్నాము, మరి మామూలుగా క్యాజువల్ ఇన్విటేషన్ లాగా మేము చెప్తే ఇంకా day 1 వచ్చి కూర్చున్నాడు. వదిన ఎక్కడ క్యాటరింగ్ ఇవ్వద్దు, అన్నయ్య అంత బిజీగా ఉన్నా సరే నేను చేస్తా, మీకెందుకు, ప్రతి ఈవెంట్ మనం వడ్డించాలి, ప్రతిదీ చాలా పర్టికులర్ ఉండాలి, అబ్బాయి వాళ్ళు మనల్ని ఇది చేసుకోకూడదు అని చెప్పి ఎవరు తెచ్చినాడో ఆ ఫ్రెండ్స్ని ఎంతమందిని తెచ్చిండో అసలు ఈ రోజు వరకు కూడా అసలు ఇంకా లైఫ్ టైం మర్చిపోలేము. నా కూతురు అసలు ఆ రోజు తెలిసినాక అసలు చెప్పొద్దు అది. ఇంకా తను డాక్టర్ MBBSలో మెడిసిన్ కంప్లీట్ అయిన ఒకరోజు ఏదో విషయంలో కేసుల విషయంలో తన దగ్గరకు వస్తాడని తెలుసు. తను కూడా నాతో కూడా ఇంట్లో ఏం డిస్కస్ చేయరు. ఆ రోజు ఎందుకో ఇంటికి వచ్చారు, తన ఆఫీస్లో లేకుంటే పాపది డిస్కషన్ అవుతుంది, పీజీ సీట్ ఏం చేయాలి ఎట్లా అంటే తను ఆప్థమాలజీ తీసుకుంటా అని చెప్తుంటే అదేంటి వదిన ఆప్థమాలజీ అంత చిన్న సబ్జెక్టా, ఇంత కష్టపడేందుకు అని చెప్పి ఆ అమ్మాయితో ఒక 1 hour మాట్లాడిండు. టోటల్గా తను చేంజ్ అయిపోయి కిందికి వచ్చి నేను పిడియాట్రిక్స్ తీసుకుంటే మమ్మీ ఏం చెప్పిండు, అసలు ఎట్లా కన్విన్స్ చేస్తాడు అసలు ఆ అబ్బాయి అసలు అర్థమే కాదు. కానీ ఈరోజు ఇవన్నీ చూస్తుంటే అసలు ఒక జన్మ అసలు పిల్లడు తెలుసు, కానీ ఇంత ఘనంగా అంటే ఫ్యామిలీ వరకే తెలుసు, ఫ్యామిలీకి ఎట్లా చేస్తాడు అనేది మాకు తెలుసు. ఆఫీస్కి వచ్చి తనతో ఏదో చిన్న లీగల్ ఇష్యూస్ అవన్నీ ఉన్నప్పుడు వస్తుంటాడు, దీపక్ వచ్చిపోయిండు, అవన్నీ తెలుసు. ఫ్యామిలీ వరకు మేమేమనుకున్నామంటే అబ్బాయి ఇంట్లో అసలు ఏం చేసిండు ఏంటి అనేది ఏం తెలియకుండా అసలు ఏం చేస్తున్నాడు అబ్బాయి. అంటే ఫ్యామిలీ అనే వరకు అందరికి ఉంటుంది కదా, ఫ్యామిలీలో ఏదో ఒకటి చెయ్యాలి, అక్క ఉన్నాడు, బాగున్నాడు, అంకుల్ తొందరగా పోయినారు, అవన్నీ అసలు ఇంత ఘనంగా చేస్తున్నాడు అనేది అసలు ఇప్పుడు మైండ్ బ్లోయింగ్ అనిపిస్తుంది ఒక్కొక్కరు చెప్పే మాట వింటుంటే. అసలు నేను చాలా అంటే చాలా లాస్ అయినట్టే, మీకెంత లాస్, ఫ్యామిలీకి అయితే టోటల్ లాస్ అసలు అబ్బాయి. వెరీ సాడ్ అసలుకి ఇట్లా జరుగుతుంది అనుకోలే. కానీ దేవుడు ఇంకా చాలే, నువ్వు 40 yearsకే ఒక 200 yearsకి సరిపడేంత చేసావు, ఇంకా చాలానే తీసుకుపోయినట్టు అనిపిస్తుంది. మాకైతే అదే ఉద్దేశంలో మేము ఉన్నాము. We miss him a lot. Thank you.